హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎల్ ఫ్యాషన్స్. కొంచెం కోల్డ్ అయింది, అందుకే నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్ వీడియో ఎవరెవరైతే చూసారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎంతమందికి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థమవుతుందో ఒక కామెంట్ అయితే చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే డబల్ థ్రెడ్ చేయను, మీరు ముందుగా ప్రాక్టీస్ చేస్తుంటారని అనుకుంటున్నాను. అందుకే ఈరోజు నుంచి సిల్క్ థ్రెడ్తో అయితే స్టార్ట్ చేద్దాము. ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ చెప్పిన స్టిచ్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో వేసేకి అంత ఈజీగా ఉంటుంది. సో ఈరోజు సిల్క్ థ్రెడ్తో డబుల్ థ్రెడ్ చైన్ అయితే చూద్దాం రండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కామెంటే నాకు చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఒక చిన్న లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డబుల్ థ్రెడ్ చైను 2 షేప్స్లో అయితే నేను చెప్పిస్తా. మీకు కావాలంటే ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఒక 2 డిఫరెంట్ షేప్స్ అయితే చెప్పిస్తా. ఆ షేప్లో ట్రై చేయండి, ఎలా వేయాలి అని తెలుస్తుంది మనకు. ముందుగా ఇలా ఒక తిలకం షేపు, నేనైతే ఒక తిలకం షేపు ఇంకా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే తీసుకున్నా. మీకు కావాలంటే సర్కిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్, మీకు నచ్చిన షేప్ వేసుకోవచ్చు. ఇలా సిల్క్ థ్రెడ్ని ఫస్ట్ ఇలా తీసుకోండి, కొంచెం ఇలా తీసేసి వదిలేసి ఫస్ట్ నాట్ ఏం వేయద్దు. ఇలా తీసుకున్న తర్వాత ఇలా సేమ్ కరెక్ట్గా తీసుకోండి. ఎంత థ్రెడ్ అయితే అంత థ్రెడ్ ఇలా సేమ్ తీసుకోండి. ఇలా డబల్ థ్రెడ్ అయితే తీసుకోండి. ఇక్కడ ఎడ్జ్లో కట్ చేయకుండానే ఇలా నాట్ వేసుకోండి, టైట్గా నాట్ వేసుకోండి. వీలైతే కొంచెం పెద్దగా నాట్ వేసుకోండి, క్లాత్ లోపలికి వచ్చేయకుండా ఉంటుంది. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇలా డబుల్ థ్రెడ్ని ఇక్కడే పట్టుకోండి. ఇలా మనం నార్మల్ నీడిల్కి వేస్తాం కదా డబుల్ థ్రెడ్, అలా పెట్టుకోండి. ఇలానే సేమ్ ఫస్ట్ వీడియోలో చూపించినట్లుగానే పట్టుకోండి. ఫస్ట్ స్టిచ్లో సింగిల్ థ్రెడ్తోనే చేసాము, ఇప్పుడు సేమ్ డబల్ థ్రెడ్తో అయితే దారం లెంత్ జాస్తి ఉండించుకోండి. సేమ్ ఫస్ట్ స్టిచ్లో లాగానే అయితే డబల్ థ్రెడ్ అంతే. ఇలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. కింద థ్రెడ్ తీసుకునేటప్పుడు 2 లేయర్స్ థ్రెడ్ రావాలి. చూడండి, ఇలా 2 లేయర్స్ థ్రెడ్ రావాలి. మనం ఎందుకంటే డబల్ లేయర్ తీసుకున్నాం కాబట్టి ఇలా 2 లేయర్స్ థ్రెడ్ రావాలి. ఫస్ట్ స్టిచ్లో ఓన్లీ 1 లేయర్ థ్రెడ్ మాత్రమే. సో ఈ దీంట్లో మాత్రం 2 లేయర్స్ థ్రెడ్ ఉండాలి. మనం స్టిచ్ వేసేటప్పుడు కూడా ఒక థ్రెడ్ కూడా మిస్ అవ్వకూడదు, 2 లేయర్స్ రావాలి. చూడండి, ఇలా సేమ్ ఫస్ట్ స్టిచ్ లాగానే, కాకపోతే ఇది డబల్ థ్రెడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. థ్రెడ్ జారిపోతే కుట్టు లూజ్ అయిపోతుంది. ఇలా సేమ్ ఫస్ట్ స్టిచ్ ఎలా వేస్తామో నీడిల్ కింది దించి సేమ్ ఫస్ట్ స్టిచ్ లాగానే, ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. అయితే ఇది కొంచెం ప్రాక్టీస్ బాగా చేయాలి. ఇలా మీ ఫ్రేమ్ మీ వైపుకి అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే ఇలా అయినా మీరు ఫస్ట్ స్టిచ్ చూడండి ఇలా అయిపోతుంది, ఒక థ్రెడ్ వెళ్ళిపోయినా ఇలా చిక్కుకుంటుంది. సో మీరు ఫస్ట్ స్టిచ్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే డబుల్ థ్రెడ్ చైన్ కూడా అంత బాగా వస్తుంది. ఇది ఫ్రేమ్ని క్లాత్ని కొంచెం టైట్గా ఫిట్ చేసుకోండి, లేదంటే ఎడ్జ్లో అంత టైట్గా వచ్చి మిడిల్లో మాత్రం లూజ్ అయిపోతుంది, చూసే కూడా బాగుండదు. సో ఫ్రేమ్ని కొంచెం టైట్గానే ఫిట్ చేసుకోండి, కానీ థ్రెడ్ని టైట్గా పట్టుకోవద్దు. ఇలా ఎడ్జ్కి వచ్చినప్పుడు సేమ్ ఫస్ట్ లైన్ థ్రెడ్కి ఎలా నాట్ వేస్తామో అలానే ఇలా ఫస్ట్ తీసి వదిలేసి సెకండ్ దాని నుంచి ఇలా పైకి తీయండి. ఇలా కిందికి లాగినప్పుడు ఇటువైపు 2 లేయర్లు మాత్రమే మిగులుతుంది. సో ఇలా ఫస్ట్ తీసిన దాని నుంచి సెకండ్ దాన్ని బయటికి తీయండి. ఇలా చూడండి, నేను ఇంకొక నాట్ వేస్తా. దీన్నే చూడండి, ఇలా కిందికి తీసుకొని థ్రెడ్ పైకి తీసి దీన్ని ఇలా వదిలేయండి. నెక్స్ట్ దాని నుంచి పైకి తీసి కిందికి లాగితే ఇటువైపు 2 మాత్రమే మిగులుతుంది. ఈ ఫస్ట్ తీసిన దాని నుంచి సెకండ్ తీసిన దాన్ని దీని మధ్యలోకి తీసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. కొంచెం రిస్క్గా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా ఈజీగా ఉంటుంది. ఇలా
నాట్ పడిపోయింది. చూడండి ఎంత టైట్గా వచ్చిందో. సో నాట్ కూడా టైట్గా వస్తేనే స్టిచ్ ఊడిపోకుండా లాస్ట్ వరకు బాగుంటుంది. తర్వాత 2 థ్రెడ్ని ఇలా కిందికి లాక్కోండి. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్కి వేద్దాం. స్ట్రెయిట్ లైన్కి ఆల్మోస్ట్ ఈజీగానే ఉంటుంది, కానీ డబుల్ థ్రెడ్ కాబట్టి కొంచెం చూసుకొని వేయండి. సింగిల్ థ్రెడ్తో ఎలా వేసామో సేమ్ అలానే తిలకం షేప్ ఎందుకు చెప్పానంటే ఎడ్జ్లో ఎలా వేయాలి, డౌన్లో ఎలా వేయాలి, అప్లో ఎలా వేయాలి, నాట్ థ్రెడ్ క్లాత్కి చిక్కుకోకుండా ఎలా వేయాలి అని కొంచెం మనకు ఐడియా వస్తుంది. అది స్ట్రెయిట్ లైన్ అయితే నార్మల్గానే వేసేస్తాం, కానీ దీంట్లో కూడా థ్రెడ్ని ఎలా తీసుకోవాలి, నీడిల్కి 2 లేయర్స్ ఎలా తీసుకోవాలి, ఒక్కొక్కసారి 1 లేయరే వచ్చేస్తుంది. దాన్ని కూడా రిమూవ్ చేసి థ్రెడ్ని కట్ చేయకుండానే చేయొచ్చు. సో అలా కొన్ని ట్రిక్స్ అయితే ఉంటాయి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. లేదంటే 1 లేయర్ పోయేస్తుంది, స్టిచ్ వేయడం కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఇదైతే ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ తిలకం షేపు, మళ్ళీ స్ట్రెయిట్ లైన్ షేపు. సో దీన్ని కూడా లాస్ట్లో ఇలా నాట్ అయితే వేసేసుకోండి. ఈ నాట్ చూసారుగా ఫస్ట్ వీడియో ఎలా చూపించానో అలా. ఒక్కొక్కసారి నాట్ పడదు, సో అప్పుడు ఇంకొక నాట్ కూడా వేసుకోండి. సెకండ్ నాట్ కూడా సేమ్ ఫస్ట్ నుంచి తీసుకోండి. దీన్ని ఇలా వదిలేసి సెకండ్ లైన్ నుంచి లాగి 2 లైన్లు కిందికి పోతాయి, 2 లైన్లు మాత్రమే పైన ఉంటాయి. ఫస్ట్ దాని నుంచి సెకండ్ తీసిన దాన్ని ఇలా లోపలికి వేసేసుకుంటే నాట్ వచ్చేస్తుంది. చూడండి. చూడండి ఇలా. ఓకే, నాట్ పడిపోయింది. చూడండి ఎంత టైట్గా పడిపోయిందో. మిగిలిన థ్రెడ్ని మాత్రం ఇలా కిందికి తీసేసుకోండి. చూడండి ఇలా టైట్గా వచ్చేసింది చూడండి. సో ఇలా నీడిల్ని ఎక్కువ ప్రెస్ చేస్తే హోల్ పెద్దగా పడి నాట్ వేసేకి ఈజీగా ఉండదు. ఓకే, సో ఇది డబుల్ థ్రెడ్ చైన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ వీడియోకి ఇంకా సెకండ్ వీడియో కూడా చాలామంది కామెంట్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు కామెంట్ చేసినందుకు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి, సైజు, ఇంకా ఇలాంటి ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్, ఒక కామెంట్, అది మాత్రమే నాకు చాలు, ఇంకేం వద్దు. సో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.